హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు డే 12 ఆఫ్ 30 డేస్ ఛాలెంజ్. ఫస్ట్ థింగ్ పైకి వెళ్ళి వాకింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నా. అడ్డం వచ్చిండు. వీడియో లాస్ట్లో మీకోసం ఒక క్వశ్చన్ ఉంది. ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇట్లా వాకింగ్ చేసుకుంటూ చాలా టాపిక్స్ గురించి డిస్కస్ చేసినాం. గుట్ట జాతర ఎట్లయింది, ఎంతమంది వచ్చిర్రు, తర్వాత బైక్స్, కార్ల గురించి, పొలిటీషియన్స్ గురించి, స్పోర్ట్స్, యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ వీడియోస్, ఏఐ వీడియోస్ గురించి కూడా డిస్కస్ చేసుకొని వాకింగ్ అయితే కంప్లీట్ చేసినాం. అలాగే ఇంటికి వచ్చి ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ కూడా కంప్లీట్ చేసినాం. ఇంతకీ ఈ వీడియో లాస్ట్లో పెడుతున్న క్వశ్చన్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. ఇలా ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న ఫ్యాట్ త్వరగా బర్న్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. స్టమక్ దగ్గర ఉన్న ఫ్యాట్ బర్న్ అవ్వడానికి స్టమక్ ఎక్సర్సైజ్ కూడా చేసిన. నాకు ఒకటి అర్థం కాదు, ఈ ఛాలెంజ్లు వర్కౌట్లు ఏం లేనప్పుడు ఫుడ్ మీద అంత ధ్యాస ఉండదు, కానీ ఇంకా పొరపాటున ఏదైనా ఛాలెంజ్ స్టార్ట్ చేసినా, వర్కౌట్ స్టార్ట్ చేసినా, లేకపోతే ఒక 3 days ఫాస్టింగ్ ఉందామన్నా ఎక్కడ లేని ఫుడ్ క్రేవింగ్స్ అన్నీ ఇప్పుడే వస్తాయి. ప్రస్తుతానికి నేను మరీ అంత స్ట్రిక్ట్ డైట్ ఏం మెయింటైన్ చేయట్లేదు, కానీ నచ్చింది తింటున్నా, ఎంత కావాలో అంతే తింటున్నా. ఫుడ్ని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు? అండ్ ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఇంకెప్పుడు తింటాం మనం? అందుకే నచ్చింది తింటున్నా, ఎంత కావాలో అంతే తింటున్నా, తిన్న దానికి తగ్గట్టు ఇలా వర్కౌట్ చేస్తున్నా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డన్ విత్ డే 12. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.